ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ ఇందా పట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకున్నాము. అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్నాము. పచ్చివాసన అంతా పోయేలాగా ఈలోపు కొంచెం లైట్గా దాని వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ను పసుపు యాడ్ చేసుకున్నాము. సాల్ట్ చూడండి మామూలుగా కొంచెం యాడ్ చేసుకున్నాము. పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి బాగా, పచ్చివాసన అంతా పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది కుక్ అవ్వనివ్వండి, లేకపోతే అడిగంట పోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత అలా కుక్ అయింది, పైకి ఆయిల్ వచ్చేసి అలా వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం దీంట్లో. అలా యాడ్ చేసిన చికెన్ ఒకసారి మిక్స్ చేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, కారం వేసినప్పటికీ ఇప్పుడు డిఫరెంట్ చూసారా, కుక్ అయింది. కుక్ అయిందని ఒకసారి మనం కలయి పెట్టుకున్నాము. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందా ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత కారం, ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటాయి, కొంచెం చూసుకొని వేసుకుంటాను. ఇదంతా బాగా కళ్ళ పెట్టుకోండి. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఎప్పుడైనా సరే సింపుల్ వేవ్లో మనం బాగా ఇప్పుడు ఇట్లా 20 మినిట్స్ తర్వాత కుక్ చేసాం కదా, హాఫ్ బాయిల్ అయ్యిద్ది. అయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే పూర్తిగా అనేది కుక్ అయిపోతుంది. ఆ వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఈ చికెన్ పీసెస్ అన్నీ కనపడుతున్నాయి కదా, అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఓకే, ఇలా చాలు. అదంతా నీరంతా ఇంకిపోయి దగ్గర గ్రేవీ టైప్ వచ్చేలాగా మనం ఒకసారి కలయి పెట్టుకొని దాన్ని కుక్ అవ్వనండి. కుక్ అయ్యి ఒక 20 మినిట్స్ దీన్ని కూడా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము. చూడండి అలా కుక్ అవుతుంది కదా, ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడే మీరు టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు అవన్నీ చూసుకోండి. అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా, దానికి అంటున్నాను నేను.
టేస్ట్ తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. ఈ టైంలో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలా మొత్తం మనకి కర్రీ కుక్ అయిందని ఎలా తెలిసిద్దంటే, ఇప్పుడు వాటర్ కన్సిస్టెంట్లో ఉంది కదా, సైడ్ సైడ్‌లో ఆయిల్ ఉండి, అలాగా మనకి ఆయిల్ మొత్తం మధ్యలోకి వచ్చేసిద్ది. అప్పుడు మనకి కర్రీ కుక్ అయిందని చెప్పేసి మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ ఇప్పుడు కుక్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచి దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము.